నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలతో పాటు లక్కీ స్టోన్స్ గురించి మీరు చెప్తూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ కనుక చూసుకుంటే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే, మ్యారేజ్ అయినటువంటి వాళ్ళైనా సరే, సో లక్కీ స్టోన్స్గా ఏం పెట్టుకుంటే ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు వాళ్ళ నెంబర్ని బట్టి? సో ఈరోజు ఏ రత్నం ధరిస్తే జాతకంలో ఉన్న గండాలు తప్పుకుంటాయో, సో జాతకంలో గండాలని తప్పించుకుంటూ ముందుకెళ్ళాలో అంటే చక్కటి గోమేధికం మంచి సొల్యూషన్ ఇస్తుంది. సో గోమేధికం ఎలాంటి వాళ్ళు వేసుకోవాలంటే, ఏం చేసినా కలిసి రాకపోయినా, సో రాహుదోషం ఉన్న, సర్పదోషం ఉన్న, చికాకులున్న, చింతలున్న, బాధలున్న, సో మనం ఒక పని అనుకున్నాము అన్నీ ముళ్ళు పడిపోతుంటాయి. సో ఏం చేసినా కూడా ముందుకు వెళ్ళదు. సో అలాంటి వాళ్ళు మెయిన్గా 4వ నంబర్లో పుట్టిన వాళ్ళు, 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళు రాహుదోషం వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలకి విరుగుడుగా చక్కటి గోమేధికం, ఇంగ్లీష్లో హెసనైట్ అంటాం. సో ఈ స్టోన్స్ని మనము 108 రోజులు పూజలో పెడతాం కాబట్టి అవి పరిపూర్ణమైన పవర్లో పనిచేస్తాయి. తిరుపతి, కాళహస్తి 2 పుణ్యక్షేత్రాల మధ్యన అంజమేడు విలేజ్ ఉంది. తిరుపతి నుంచి మనం ఇలా కాళహస్తి వెళ్ళే మధ్యలో కరెక్ట్గా 18 కిలోమీటర్. ఈ అంజమేడు అనే విలేజ్లో పానగల మహారాజుల భూమి. ఈ భూమిలో వాళ్ళు ఎన్నో ఏళ్లగా యాగాలు, యజ్ఞాలు, పూజలు చేసేవాళ్ళు. చాలా పవిత్రమైన భూమి. సో ఆ భూమిని మనం ఆ కాళహస్తి మహారాజుల దగ్గర తీసుకోవడము 87లో అక్కడే గత ఇన్ని ఏళ్లగా స్టోన్స్ పూజలో పెట్టడము. ఈ పూజలో పెట్టిన స్టోన్స్ని మన క్లయింట్స్కి అక్కడ నుంచే, తిరుపతి వారి కాళహస్తి నుంచే కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే పూజలో పెట్టిన స్టోన్స్కి దైవ బలం ఎక్కువ, స్పిరిచువాలిటీ ఎక్కువ. సో ఆ స్టోన్స్ ధరించినప్పుడు అదృష్టం చాలా తొందరగా లభిస్తుంది. సో ఒక అబ్బాయికి పనులు ఏదనుకున్నా, సో వెంకటేష్ అని ఒక అబ్బాయి కర్నూలులో, ఈ అబ్బాయి రైతు, పెద్ద రైతు. సో 25 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నాడు, బాగా సంపాదించుకుంటున్నాడు. కానీ పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఎవరు కూడా ఆడబిడ్డని ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. గవర్నమెంట్ దాంట్లో క్లర్క్ అయినా ఓకే, చిన్న బిజినెస్ అయినా ఓకే, కానీ పోయి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఎలా ఇవ్వాలి? సో ఆ అబ్బాయికి 25 ఏళ్ళ నుంచి మొదలు పెడితే 34 ఏళ్ళు వచ్చేసింది. సో ఆ అబ్బాయి వాళ్ళ బంధువులందరూ కూడా సంబంధం వస్తే బంధువులంతా 100 మంది వచ్చేసేవాళ్ళు ఈ అబ్బాయికి తోడు. సో ఆడు పోవడము, రిజెక్ట్ అవ్వడం, రావడం, ఈ అబ్బాయిని ఓదార్చడం ఇది అయిపోయింది. నేను కర్నూలులో జాబ్ చేసేటప్పుడు సో ఈ అబ్బాయి రావడం, ఈ అబ్బాయి పేరెంట్స్ రావడము. అబ్బాయి 10వ క్లాస్ చదువుకున్నాడు, కుటుంబ పరిస్థితుల రీత్యా చదువుకోలేదు, చదువు మానేసి మాకు 5 ఎకరాలని 10 ఎకరాలు చేశాడు, 10ని 20 చేశాడు, ఇలా భూమిని పెంచుకుంటూ వచ్చాడు. చాలామందికి అన్నం పెడుతున్నాడు, బట్ మా వాడికే సంబంధం కుదరట్లేదు, చాలా బాధపడుతున్నాము అనేసి. సో నేను కరెక్షన్ ఇచ్చిన కేవలం 3 నెలల లోపలే సంబంధం రావడం, పెళ్ళి కూడా అయిపోవడం. సో ఈ అబ్బాయికి గోమేధికం మోర్ దెన్ 5 క్యారెట్స్ చెప్పడం జరిగింది. 5 క్యారెట్లు చూపుడు వేలు మధ్య, రైట్ హ్యాండ్, మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్, లేదా మెడలో డాలర్ రూపంలో, అంటే పొలంలో పనిచేసేటప్పుడు చేతిలో ఉంటాయి అడ్డం కాబట్టి మెడలో ఒక డాలర్ పెట్టేసుకో, చేతిలో వీలైన చేతిలో పెట్టుకుంటా ఉండి, లేదా జోలో పెట్టేసుకో. సో 2 స్టోన్స్ ఖచ్చితంగా వేసుకో గోమేధికం. ఇది జాతకంలో ఉన్న గండాల్ని తప్పిస్తుంది. అంటే ఎవరు కూడా దేవుడు పెళ్ళి కావద్దు అని పంపిడు, భూమికి పిల్లలు పుట్టద్దు అని పంపిడు. జాతకంలో ఉన్న దోషాల్ని అధిగమించాలంటే చక్కటి పేరు. మనం నమ్ముకునేవన్నీ దేవుడి నామాలు. దేవుడి నామాలన్నీ కూడా, ఈ నామాలన్నీ కూడా దేవుడి ప్రతిరూపాలే. సో పేర్లు అనేవి దేవుడి నామాలు. సో ఈ చక్కటి నామం డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేలా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నింది. ఆ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా ఆ వెంకటేష్ పేరులోనే నేను లెటర్ మారడం జరిగింది. పలికేది వెంకటేషే, బట్ అదృష్టం మారిపోయింది. మంచి చదువుకున్న అమ్మాయే వచ్చింది, MBA చదువుకున్న అమ్మాయే ఇష్టపడి చేసుకుంటాను వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు. 3 నెలల్లోనే మ్యారేజ్ కుదిరింది. 34 ఏళ్ళు, అంటే 24 ఏళ్ళు మొదలు పెడితే 10 ఏళ్ళు పోరాటం. సో ఎక్కడైనా ఈయన ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి, ఫ్రెండ్స్కి 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు పిల్లలు పుట్టేసి చాలా ఇబ్బందిగా, అవమానంగా అనిపించేది అబ్బాయికి. అలాంటిది ఈ గోమేధికం చక్కటి దారిని చూపించింది. జాతకంలో గండాలు తప్పిస్తుంది,
అడ్డంకులు తప్పిస్తుంది, చిక్కుముళ్ళు తప్పిస్తుంది, ఒక బైపాస్ చేసుకుంటా వెళ్ళి మనకు సక్సెస్ని ఇస్తుంది. సో ఇలా వెంకటేష్ లాగా కొంతమందికి వివాహంలో ఇబ్బంది ఉండొచ్చు, కొంతమందికి వ్యాపారంలో చిక్కులు ఉండొచ్చు. ఈ 4, 13, 22, 31 పుట్టిన నెల, తేదీ, సంవత్సరం కూడితే 13, 22, 31, 40 వచ్చినా పేరులో 4 అక్షరాలున్నా ఖచ్చితంగా గోమేధికం ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. సో గోమేధికం వేసుకోవడం ద్వారా వీళ్ళకి స్పిరిచువల్గా పవర్ వస్తుంది, అడ్డంకులు తొలగిపోతాయి, లైఫ్ అంతా ఆనందం, ఆరోగ్యం, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏమంటే ఆయుష్ పెంచుతుంది గోమేధికం. సో చక్కటి గోమేధికంతో విజయం, ఆరోగ్యం అండ్ ఆయుష్ లభిస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే అకార్డింగ్ టు న్యూమరాలజీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అండ్ దాంతోపాటు లక్కీ స్టోన్ కూడా తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి? అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చిన్న పిల్లలకి అంటే పుట్టిన 5 ఏళ్ళ లోపల పిల్లలకి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలకి వాయిస్ ఇవ్వడం లేదు. నెల అయింది పుట్టి ఆదిత్య అనుకుంటున్నాం, ఆనంద్ అనుకుంటున్నాం, ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి పేర్లో దోషాలు ఉన్నాయా లేదా వాయిస్ ఇస్తున్నాం, కానీ చిన్నపిల్లలకి బిలో 5 ఇయర్స్కి ఖచ్చితంగా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. దీనికి 1 టైం ఫీ ఉంటుంది. చక్కటి పేర్లు ఒక 10 పేర్లు ఇవ్వడం జరుగుతుంది ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా. ఎందుకంటే ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క పేరు మ్యాచ్ అవుతుంది. ఆ బర్త్, మంత్, ఇయర్ చూసుకొని, బర్త్ నంబర్, డిస్ నంబర్ చూసుకొని ఏ పేర్లు అయితే మ్యాచ్ అవుతాయో ఆ పేర్లు మీకు 5 to 10 నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేరులో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు పేరు స్పెల్లింగ్ ఎలా ఉండాలి, లక్కీ నంబర్స్ ఎలా ఉండాలి, లక్కీ కలర్స్ ఎలా ఉండాలి, లక్కీ స్టోన్స్ ఏంటి, అండ్ సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ మీకు పెట్టి షీట్ పంపించడం జరుగుతుంది. సో కొంచెం ఏజ్ ఉంది, 30 years, 40 years, కొంతమంది బాగుంటారు. బట్ న్యూమరాలజీ ఏమంటే జరగబోయే గండాల్ని, సుశాంత్ సింగ్ 33 వరకు బాగున్నాడు, సౌందర్య 33 వరకు బాగుంది, సావిత్రి 38, 40 వరకు బాగుంది, సడన్గా దే ఫెల్ డౌన్. సిల్క్ స్మిత 37 గురేసుకుంది. ఎప్పుడు పడిపోతుందో ఎవరి గ్రాఫ్ ఊహించలేరు. సో న్యూమరాలజీ ఏమంటే స్టడీ చేసి మీ పేరులో మీకు గండం ఉంది, దోషాలు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో జాగ్రత్త పడండి అని చెప్పే ఒక గొప్ప సబ్జెక్ట్. పేరులో ఉన్న వైబ్రేషన్స్ బాగుంటే లైఫ్ అంతా బాగుంటాం. డేట్ ఆఫ్ బర్త్కి పేరులో ఉన్న వైబ్రేషన్స్ మ్యాచ్ అయితే గెలుపు మనదే, ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో మీరు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీరు పుట్టిన తేదీ, మీ పూర్తి పేరు, పిలిచే పేరు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, దయచేసి తెలుగులో పెట్టకండి. నేను ఇచ్చే 3 వాట్సాప్ నంబర్లో ఏదో ఒక్క నంబర్కే పెట్టండి. 3 నంబర్లకి పెడుతున్నారు, టైం వేస్ట్. ఇంతమంది మీ పేర్లు చూడడం కూడా మంచిది కాదు. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెట్టండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. వాట్సాప్ చేసినాక 24 గంటల లోపల మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. పేరు బాగుంటే బాగుంది, యు ఆర్ వెరీ లక్కీ అని. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు. కొంతమందికి ఒక్క నంబర్ బాగుండదు, అంటే 30 to 40% నెగిటివ్ అని. కొంతమంది 2 నంబర్స్ రాంగ్ ఉంటాయి, అంటే 70 to 80% రాంగ్ అని. కొంతమంది 3 నంబర్స్ రాంగ్ ఉంటాయి, 100% రాంగ్ అని. ఏం చేసినా కలిసి రాదు. సో బాగలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, ఇది 1 టైం ఫీ ఉంటుంది అని క్లియర్గా మీకు ఫీజు డీటెయిల్స్తో పాటు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేను చెప్పింది కరెక్ట్ అని నమ్మిన వాళ్ళు నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, ఎందుకంటే నేను ఇది పేరుగా భావించను, ఒక జీవితంలో భావిస్తాను. 37 లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు. మీరు ఎక్కడున్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్, మీ పేరులో స్పెల్లింగ్ ఎలా ఉండాలి, లక్కీ నంబర్స్ ఎలా ఉండాలి, లక్కీ రోజులేంటి, లక్కీ కలర్స్ ఏంటి,
సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ, ఇవన్నీ మీకు నేను సూచించడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకున్న 7 days లోపల మీకు షీట్ వస్తుంది. ఆ షీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. సో బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీళ్ళ తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.